కాపురంలో గొడవలు వస్తే ఎవరో ఒకరు సర్దుకుపోతుంటారు. తెగేదాకా వస్తే విడాకులు తీసుకొని ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారు. కానీ బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతుంది. తాను చనిపోవడానికి కారణాలు వివరిస్తూ 1, 2 కాదు ఏకంగా 44 పేజీల లెటర్, గంట వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది. భార్యతో విభేదాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు ముందు అతడు తాను చేయాల్సిన ప్రతి ఒక్క పనిని 2 రోజుల ముందే ప్రణాళిక ప్రకారం రాసి పెట్టుకుని వాటిని పూర్తి చేసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు, కుటుంబ సభ్యులు ఆఫీస్కు పంపాలని కూడా రాసి పెట్టుకున్నాడు. 40 పేజీల తన సూసైడ్ నోట్ రాసి అనంతరం అతడు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. హృదయ విదారకమైన ఈ ఘటన బెంగళూరు నగరంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. अब मैं आपको ये भी बताऊंगा कि क्यों मैं सुसाइड कर रहा हूँ, कैसे एक्सप्लिसिट इंस्टिगेशन ऑफ सुसाइड हुआ, जज के सामने हुआ, जज का इम्प्लिसिट अप्रूवल है उसे इसके लिए। तो मैं डेट्स के साथ ही बताना चाहूंगा, काफी सारा प्रूफ को जो कोई अगर टैंपरिंग करने की कोशिश करेगा डॉक्यूमेंट्स, तो मेरे पास सारे सर्टिफाइड डॉक्यूमेंट्स हैं। तो कोर्ट के डॉक्यूमेंट्स के साथ और फाइल के साथ कोई छेड़खानी ना करें, मेरा यही सजेशन है, नहीं तो ये तो और भी अपराध होगा। तो 21 मार्च 2024 को मेरा क्रॉस బెంగళూరు నగరం మాడతల్లిలోని మంజునాథ్ లేఅవుట్లో ఉత్తరప్రదేశ్ చెందిన అతుల్ సుభాష్ నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా భార్యతో అతుల్కు పొసగడం లేదు. ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండగా అతడిపై భార్య ఉత్తరప్రదేశ్లో కేసు పెట్టింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుభాష్ అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. చివరకు ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. అయితే తన ఆత్మహత్య గల కారణాలు, ప్రణాళిక, ఇలా అన్ని వివరాలతో కూడిన 40 పేజీల సూసైడ్ నోట్ రాసి ఉంచాడు. और इस केस को 2022 में वापस लेने के लिए एप्लीकेशन डाला था मेरी पत्नी ने, लेकिन रीता कौशिक ने इसे 2022 में ही खारिज नहीं किया। 2024 तक ये केस फिर भी चलता रहा और 2024 में इसका जजमेंट दिया। डेट्स आते रहे। अब बात करेंगे, और इसके बाद कोर्ट का समय बर्बाद करना, मैंने अपने वकीलों पे इतना खर्च किया, आने जाने में इतना खर्च किया, कोऑर्डिनेशन में इतनी माथापच्ची हुई, लेकिन इस पर इन पर कोई जुर्माना तक नहीं लगा, इन्हें डांट तक नहीं पड़ी जज से। तो ये तीसरा केस हो गया। चौथा केस इन्होंने डोमेस्टिक वायलेंस का केस डाला मेरे माता पिता और भाई के अगेंस्ट, डीवी एक्ट सेक्शन 12 के अंदर डालने के तकरीबन 2022 में इन्होंने ये केस डाला, और तकरीबन 2 साल तक ना ये मेरी पत्नी ना उनका वकील इस केस की पैरवी करने के लिए कोर्ट में आए, और ये केस 2024 में कुछ महीने पहले खारिज हुआ। ये मुझे ई कोर्ट एप्लीकेशन से पता चला। ఆత్మహత్యకు ఒక రోజు ముందే అన్ని అప్పులు, పేమెంట్లు క్లియర్ చేయాలి. న్యాయపరమైన వివాదాలు పరిష్కారం, ఆఫీసు అప్పగించిన పని పూర్తి చేయాలి. ల్యాప్టాప్, ఛార్జర్, ఐడిని సంస్థకు తిరిగి అప్పగించాలి. అలాగే స్నానం చేయాలి, 100 సార్లు శివనామ స్మరణ చేయాలి. ఇక తలుపులు మూసివేసి కిటికీలు తెరవాలి. కారు, బైకు తాళాలు ఫ్రిడ్జ్ పైన పెట్టాలి. టేబుల్పై సూసైడ్ నోట్ ఉంచాలి. ఆత్మహత్య చేసుకునే ముందు వీడియో నోట్ అప్లోడ్, మొబైల్ ఫోన్ ఫింగర్ ప్రింట్స్, ఫేస్ రికగ్నిషన్ డేటాను తొలగించడం, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆఫీస్, కుటుంబ సభ్యులకు సూసైడ్ లేఖ మెయిల్ చేయడం అని పక్కగా ప్రతిదీ రాసుకొని వాటిని తూచా తప్పకుండా ఆచరించాడు. భార్యతో విభేదాలు తలెత్తిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలను సూసైడ్ నోట్లో సమగ్రంగా వివరించాడని పోలీసులు తెలిపారు. చివరిగా న్యాయం జరగాలి అనే ప్లకార్డును పట్టుకొని ఉరేసుకున్నాడు. Atul Subhash on the 9th of early morning committed a suicide. Regarding this issue, his brother has given a complaint in Marthali police station, stating that there are multiple cases running on him in Uttar Pradesh. The family members of his wife and the relatives demanded money for settling these issues. So they harassed him. For that reason, he has committed suicide. He has given a statement. Based on that, we have registered a abatement for suicide under 108 of BNS in Marthali PS. Investigation is done. Yeah, our investigation officer, the family members, the deceased brother has been given a detailed statement. So we are sending a team to. జీవిత భాగస్వాముల తప్పుడు కేసులో ఇరుక్కునే బాధితులకు సహాయం అందించే సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలో అతుల్ సుభాష్ సభ్యుడిగా ఉన్నారు. తన సూసైడ్ నోట్ను ఆ సంస్థ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాడు.
వీలుంటే తన కుటుంబానికి మద్దతుగా ఉండాలంటూ గ్రూపులోని సభ్యులను కోరాడు. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.